దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త, యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 19 వరకు మనం కలిసి చదువుతున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 19 వరకు మనం కలిసి చదువుతున్నాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెపిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి నన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యెహోవా ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము పట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళి చెప్పింది. నీకు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకరు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి పర్ణం వల్ల దేవుని మాయపరచునో దాన్ని సూచించి ఆయన మాట చెప్పాను. ఇటు చెప్పి అతను వెంబడించమని అతనిలో ఆయన. ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుని ద్వారా దేవుడి వాక్యం గమనించినాక దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మరి యోహాను సువార్తలో మరి చివరి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు మరి పేతురు యోహాను ఇంకా ఏం చేశారంటే, మొదటి నుంచి మనం గమనించినట్లయితే అలా చూడండి, 1వ వచనం చదవండి. యోహాను సువార్త 21 నుంచి. ఆ తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మళ్ళా తాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేనగా సీమోను పేతురు, దిదుమను తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి వాళ్ళకి ముందే చెప్పినాడు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిని పొందబడను, రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడునని మరి యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా వాళ్ళకి చెప్పాడు. అయితే ఈ యేసు ప్రభుకు ఎప్పుడైతే వాళ్ళు సిలువేయడము, వీళ్ళు మరి యూదులు అంతా ప్రభుని హింసించడం, మరి ఈ హింసను ఈ బాధను వీళ్ళంతా దృష్టిలో పెట్టుకొని మొత్తం ఏం చేసినాడు, దేవుడు తమతో చెప్పిన విషయాలు మర్చిపోయాడు. యేసు ప్రభు వాళ్ళకి ఏమైతే డ్యూటీ అప్పచెప్పినాడో, మీరు సువార్త చేయాలి, నా సేవ చేయాలని ఏదైతే దేవుడు చెప్పినాడో ఆ డ్యూటీ మర్చిపోయి భయంతో వాళ్ళు ఏం చేసినట్ట, చివరికి ఆకలి అవుతుంది. ఆకలి అయితే పేతురు ఏం చేసాడు, వాళ్ళ లీడర్ ఏం చేసాడు, నేను చేపల పట్టబోదునని వారితో అన్నాడు. అంటే మీతో వాళ్ళు కూడా ఏం చేశారు, మేము కూడా ఏం చేస్తాము, మీతో కూడా వస్తామని చెప్పి వాళ్ళు దేవుడు ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చింటారో వాళ్ళు తిరిగి ఎక్కడికి వెళ్ళి వాళ్ళు చేపలు పడుతున్నాడే దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నన్ను వెంబడించాలి. ఎక్కడికైతే మరి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ప్రభు వాళ్ళని పట్టుకొచ్చిందో చివరికి వాళ్ళ దర్శనం పోగొట్టుకొని వాళ్ళు ఏం చేశారు, అదే చేపల కాడికి వాళ్ళు అదే మన మొదటి స్థితికి వచ్చింది. దేవుడు ఇంత ట్రైనింగ్ 3-4 సంవత్సరాలు
వాళ్ళకి అన్ని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అంటే చూడండి, దేవుని ద్వారా మానవులమైన మనము అనేక సార్లు దేవుడు మనకు ఎన్నో యోగ్యతలు ఇచ్చి ఎన్నో ట్రైనింగ్ ఇచ్చి మనల్ని ఒక మంచి పాత్రగా సిద్ధపరిచి తన ఉద్దేశంలో వాడుకోవాలని ప్రవర్తిస్తే మనం ఏం చేస్తామంటే దేవుని ఉద్దేశాలు, కొన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు రాగానే దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక అంతా పక్కకు పెట్టి దేవుని చిత్తాన్ని కూడా పక్కకు పెట్టి తిరిగి మనం కూడా ఇదే పేదలాగా సొంత ఆలోచన చేత మనం కొనసాగే వాళ్ళము, దేవుని పని చేయకుండా మనం మన పని చేసుకుంటూ జీవించే వాళ్ళము. అయితే కాబట్టి దేవుని ద్వారా ఇక్కడ దేవుడు ఈరోజు ఇచ్చిన తలంపు ఏంటంటే, పేతురును దేవుడు 3 సార్లు అడిగింది. ఏమడిగింది క్వశ్చన్? నువ్వు నన్ను ప్రేమించున్నావా? ఇక్కడ దేవుని ద్వారా ఇంకొకటి ఒక మాట ఉపయోగించాడు. యోహాను 10వ వచనంతో, యోహాను కుమారుడు అనే సీమోను, వీరికంటే నేను నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? ఇక్కడ ఈయన అడిగితే ఏమన్నాడు? అయ్యా నువ్వే ఎదుగుతావు, నేను ప్రేమిస్తున్నాను లేదా? అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నేను నా గొర్రె పిల్లలను, ఇక్కడ క్వశ్చన్ అడిగినట్టు దాని అర్థమైంది. ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగాడు ఏంటిది? నన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తే యేసు ప్రభుని ప్రేమిస్తే యేసు ప్రభు ఏం చెప్పిండో గుర్తుంచుకుని ఆ పని చేయాలి. ఆ పని బంద్ చేసిండు మొత్తమే. కాబట్టి దేవుడు మళ్ళీ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటారా కాదు? ఎందుకనంటే ప్రేమ తక్కువైనప్పుడు దేవుడు గుర్చి ఆయన ప్రేమించే విషయంలో మనం తక్కువైనప్పుడు ఆయన అడిగేవాడుగా ఉంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకు ఉన్న ప్రేమను నీవు ఏ సంఘస్థుల గురించి అంటాడు ఈ మాట? ఎఫెసీ సంఘస్థులను ఉద్దేశించి అష్టదాసు దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నీ మొదటి ప్రేమను. ఎఫెసీ సంఘస్థులు ఏం చేశారట? మొదటి ప్రేమను విడిచిపెట్టారట. అంటే దేవుని మొదట్లో వాళ్ళు బాగా ప్రేమించారు. ఇప్పుడు మధ్యలో కొన్ని శ్రమలు, ఇబ్బందులు, ఏం జరిగిందో తెలియదు, మరి ఐక విచారణ తెలియదు, ఏం జరిగిందో పాపము. తిరిగి వాళ్ళు ఏం చేశారట? మొదటి ప్రేమను విడిచిపెట్టారు. అందుకనే దేవుడు వాళ్ళ తప్పు చూపించాడు, మీరు మొదటి ప్రేమను విడిచిపెట్టారు. అందుకనే ఇక్కడ దేవుడు మరి యేసు ప్రభు కూడా మరి పేతురును అదే విధంగా హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, పేతురు నన్ను ప్రేమిస్తున్నాడు. అంటే పేతురు ఏమంటాడు? అయ్యా నువ్వు సమస్తం ఎగిరిన వాడు, నీకు తెలుసు. అయితే కాబట్టి దేవుని ద్వారా ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి నువ్వు నన్ను ప్రేమిస్తే ఏంది అని దేవుడు ఇక్కడ చెప్పాడు అంటే, నా గొర్రె పిల్లలను మొట్టమొదటి ఏమన్నాడు? నా గొర్రె పిల్లలను మేపుకున్నాడు. అంతేనా కాదు? 15వ మీరు గమనించినట్లయితే, నా గొర్రె పిల్లలను మేపుమన్నాడు. అంటే విశ్వాసులైన వాళ్ళు గొర్రె పిల్లలు అంటే ఆత్మీయంగా ఎదుగుదల లేని వాళ్ళని కూడా ఏం చేయాలా? వాళ్ళని మేపుమని చెప్పాడు. రెండోది చూసినట్లయితే రెండోసారి ఏమన్నాడు అంటే, అయితే నీవు నా గొర్రెలను కాయమని అన్నాడు. ఫస్ట్ చిన్న గొర్రె పిల్లలను ఏం చేయాలట? ఆత్మీయంగా ఎదిగిన వారిని మేపాలి. దేంతో మేపాలి? గొర్రెలను గడ్డితో మేపాలి. అంతేనా కదా? గొర్రె పిల్లలను గడ్డితో మేపితే అవి చాలా పెరిగి అగులుతాయి. అదేవిధంగా వాక్యం చేత ఏం చేయమని అన్నాడు? మేపాలని చెప్పి. రెండోదిగా చూసినట్లయితే నా గొర్రెలను కాయము అని అన్నాడు. అంతేనా? ఇంకా మరి ప్రభు సంఘాన్ని స్టార్ట్ చేయకముందుకే, అంటే ఈ 12 మంది సంఘం ఫస్ట్ ఎవరు? ఈ 12 మంది ఆయన వెంబడించిన వాళ్ళతో దేవుడు 12 మందితో సంఘాన్ని స్టార్ట్ చేసిండు. అయితే ఏం చేయాలంటే, వీళ్ళను మేపుము అని చెప్పాడు, వీళ్ళను కాయము అని చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్పాడు? నేను 3వసారి అడిగి ఏమనంటే, అయితే 18వ వచనం, నా గొర్రెలను మేపు. ఫస్ట్ ఏమో గొర్రె పిల్లలను మేపు, తర్వాత గొర్రెలను కాయము, తర్వాత గొర్రెలను కూడా మేపు. ఇక్కడ 3 డిఫరెన్స్. అవి 3 సేమ్ లేవు అక్కడ. అంటే దాని అర్థమైనది ఏమిటారా? గొర్రె పిల్లలను మేపటము, గొర్రె పిల్లలను కాయటము. గొర్రెలను కాయటము, అది చిన్నవాటిని పెద్దవాటిని అన్నింటినీ కాయటము, మేపటం. ఇది 2 విషయాలు. కాబట్టి దేని పిల్లరా అద్భుతంగా తిరిగి ఆయన యొక్క బాధ్యతను దేవుడు అతనికి పూర్తి చేశాడు. ఇదే క్వశ్చన్ దేవుడు నీకు నాకు వేస్తున్నాడు. నీవు నన్ను ప్రేమించున్నావా అంటాడు. ఇప్పుడు మనమే నీ క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు పేతురికి వేసిండు అదే క్వశ్చన్ నీకేస్తున్నాడు.
ఒకవేళ ఆ క్వశ్చన్ వేస్తే మన పరిస్థితి ఏంటంటే ఎఫ్ఎస్సీలో అంతేనా? మొదటి ప్రేమను ఏం చేసినాం? అందుకనే దేవుడు ఏంటంటే మొదటి ప్రేమను మనం ఏం చేద్దాం? తిరిగి జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే దేవుని ప్రేమిస్తే మనకు అనేక లాభాలు. మనం ఆదివారం కూడా చెప్పుకున్నాం, దేవుని ప్రేమిస్తే అనేకమైన లాభాలు. ఈ రోజు ఒక్క విషయం చూసుకున్నాం. చూడండి, ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 6:24 వచ్చిన ఎఫ్ఎస్సీ 6:24 చదవండి. ఎఫ్ఎస్సీ 6:24 ఎఫ్ఎస్సీ 6:24 ప్రభువైన యేసుక్రీస్తును ఎటువంటి ప్రేమతో ప్రేమించాలంటే మనం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి ఏం కలుగుతాడ? దేవుని కృప కలుగుద్ది. కృప అంటే మామూలు విషయం కాదు, అంతేనా కాదు? దేవుని ప్రేమిస్తే మనకు చాలా గొప్ప విషయం ఏంటంటే కృప కలుగుద్ది. కృప అంటే ఏంటిది? దేనికి యోగ్యులం కాదో, మనం దేనికి యోగ్యులం కాదో కృప వల్ల దానికి యోగ్యత తీసుకొస్తుంది. మనం దేనికి యోగ్యులం కాదో, దేనికి అర్హులం కాదో దానికి మనల్ని అర్హత కలుగజేస్తాం. దేనికి యోగ్యులం కాదో దానికి మనకి యోగ్యత దేవుడు మనకి ఇస్తాడు. అనా కాదు? ఇది కృప, అంతేనా కాదు? కొన్నిసార్లు స్కూల్లో 10th క్లాస్ పిల్లలకి ఇంటర్నల్ మార్క్స్ వేస్తారు సార్. ఇంటర్నల్ మార్క్స్ అంతేనా? ప్రతి సబ్జెక్ట్ ఇంటర్నల్ మార్కులు 20 మార్కులు ఉంటుంది. 20 మార్కులకు పక్కగా తలకాయ తిప్పకుండా ఎగ్జామ్ పెడితే అంతే 20 మార్కులు తలకాయ తిప్పకుండా ఎగ్జామ్ పెట్టి పోరాడు ఇవ్వడానికి సీజీకి వాళ్ళ పెట్టి తలకాయ తిప్పకుండా పెడితే వస్తాయా? రాదు. కానీ సార్లు ఏం చేస్తారు? 17, 18, 19 ఫుల్గా ఇస్తారు మార్కులు. ఎందుకు? అయ్యో ఈ మార్కులు వేస్తే మళ్ళీ వాళ్ళు మెయిన్ ఎగ్జామ్లో 15 మార్కులు తెచ్చుకుంటే మొత్తం కలిపి 20, అది 15, 35 మార్కులు కూడా పాస్ అవుతుంది. అవునా కదా? ఈ సార్ల ఉద్దేశం ఏంటంటే వాడికి చాలా సార్లు తప్పించిన మొద్దులకు కూడా ఏం చేస్తారంటే పాపం వీడు పాస్ కావాలి, వీడు పాస్ కాలేడు, వీడు పాస్ కావాలి, కనీసం ఏం వేయాలి? నేను 15 పైన వేయాలి. నేను 15 అయితే వాడు లాస్ట్ ఆబ్జెక్ట్ చెప్పిన 15 వచ్చినా 20 వచ్చినా పాస్ అయితే అవుతారు, ఒడ్డు పడతారు అనే ఉద్దేశం ఉపాధ్యాయులకు ఉంటుంది. అందుకనే చాలా మంది పాస్ అవుతారు. మాప్పుడు ఇట్లా లేదు, ఇంటర్నల్ మార్కులు 20 మార్కులు లేదు. మాప్పుడు డైరెక్ట్ 100 మార్కుల పేపరు 35 రావాల్సిందే, లేకపోతే ఫెయిలే. కానీ ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలకు ఆధిక్యత ఏంటంటే 20 మార్కులు సార్లే కలుపుతున్నారు. ఓకేనా? 17, 19 వరకు బరాబర్ కలుపుతారు. కాబట్టి దేవుని ద్వారా వీళ్ళు పిల్లలు మొద్దులైనప్పటికీ 10th పాస్ అవుతా ఉంటారు చాలా మంది. కారణం ఏంటంటే ఈ సపోర్ట్ మార్కు, అంతేనా కాదు? ఇది మళ్ళీ ఇంకోటి దిద్దే కాడ కూడా గవర్నమెంట్ టీచర్లు దిద్దుతారు. ఈ దిద్దే కాడ కూడా ఏం చేస్తారంటే పాపం వీడు ఎందుకు ఫెయిల్ కావాలి, ఏదైనా మ్యాటర్ అర్థం ఇప్పుడు మార్కులు వేస్తామని మ్యాటర్ని బట్టి కూడా చూసినట్టు మార్కులు వేసుకుంటూ పోతారు. మినిమం 10, 15, 20 మార్కులు వేస్తారు వారికి. ఎంతనైనా మ్యాటర్ రాస్తే వీళ్ళు పాస్ అయ్యి అవతల పడేద్దాం. ఎందుకంటే పేపర్ దిద్దిన మేడాలతో సార్లతో నేను మాట్లాడినా, సార్ పేపర్ దిద్దాం మీరు కట్టిన దిద్దుతారా పేపర్ సార్ అంటే లేదు పాపం. ఎవరైనా పాస్ అయ్యే వాడు ఏదైనా తెల్ల పేపర్ నల్లగా 4 లైన్లు రాసినా ఇంతమంది పాస్ అయ్యే ఆలోచన మేము చేస్తాం, కానీ కఠినంగా ఏం దిద్దామని అన్నారు. బాగా రాసిన పిల్లలకేమో మార్కుల కోసం మళ్ళీ రీవాల్యుయేషన్ పెడతారు కాబట్టి జాగ్రత్తగా మార్కులు వేస్తామని చెప్పారు. ఏమి రానికేమో మనం పాస్ అయ్యే ప్రయత్నం చేస్తారు, మంచిగా రాసిన. సరే ఏదేమైనా ఇక్కడ మనకు గుర్తు ఏంటంటే ఒక టీచర్ లేకంత దయ కలిగి ఒకటి పాస్ కావడానికి అంతగానో ప్రయత్నం చేస్తుంటే మన దేవుడు ఎంత ప్రయత్నం చేస్తాడు, మన విషయం ఎంత కృప చూపుతాడు. దేనికి అసలు మనం పరలోక రాజ్యానికి యోగ్యులం కూడా కాదు, మనల్ని యోగ్యులం చేశాడు. రక్షణకు యోగ్యులం కాదు, ఆయన రక్షణ ఇచ్చాడు. మనం దేవుడు మనకు వరాలు ఇవ్వడానికి మనకు యోగ్యులం కాదు, దేవుడు వరాలు ఇచ్చాడు. ఏంటంటే కృప. ఈ కృప వల్ల దేవుడు వరాలు ఇచ్చాడు. కృప వల్ల చాలా విషయాలు ఉన్నాయి. మనకు వరాలకు కూడా అనుభవం కాదు, దేవుడు వరాలు ఇచ్చి వాడుకునేవాడు. కాబట్టి దేవుని కృప వల్ల మనకు అనేక లాభాలు. నేనేమైనానో అది ఆయన కృప వల్లనే అయినాను అక్కడ, అంతేనా కాదు? కాబట్టి దేవుని కృప మన మీద ఉంటే అనేకమైన ఆధిక్యతలు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన ప్రేమించాలి. కాబట్టి దేవుని బిడ్డ మనము ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమించాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డారా, మరి మనము దేన్ని ప్రేమిస్తున్నాం? ఆయనను ప్రేమిస్తున్నామా మరి ఈ లోకంలో, లేదా ఆయన కాకుండా ఇక్కడ దేన్ని ప్రేమిస్తున్నాం? కొన్నిసార్లు మనం పరీక్షించుకుందాం. మరి వేటిని ప్రేమించకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది మనం ఉంటాం. మొట్టమొదటి గమనించినట్లయితే
మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. 10వ అధ్యాయం 37వ వచనం. ఇక్కడ మనం గమనించాలి దేవుని ద్వారా, దేవుని కంటే దేన్ని మనం ఎక్కువగా ప్రేమించాలి. తల్లినైనను తండ్రినైనను కుమార్తెనైనను కుమారునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఎంత గొప్ప మాట. అంటే మనము మనుషులము ఎవరిని ఎక్కువ ప్రేమించే అవకాశం ఉంటుంది? దేవుని కంటే ఎక్కువ తల్లిని తండ్రిని పిల్లలను ప్రేమించే అవకాశం ఉంటుంది. ప్రేమించద్దా? తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి. పిల్లలను ప్రేమించద్దా? పిల్లలను ప్రేమించాలి. కానీ ఎవరికంటే ఎక్కువ ప్రేమించద్దు? మరి దేవుని కంటే ఎక్కువ ప్రేమించే సందర్భాలు వస్తాయా? వస్తాయి. ఎటువంటి సందర్భాలు దేవుని కంటే ఎక్కువ మన కుటుంబ సభ్యులను ప్రేమించే సందర్భాలు వస్తాయి అంటే, ఉదాహరణకు దావీదు భక్త సింగ్ గారి జీవితంలో దేవుడు ఆయన సేవ పిలిచాడు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏమంటున్నారంటే, నా కుమారుడు నువ్వు ఇంటిగా చేంజ్ అయ్యి, నువ్వు పెద్ద కొడుకు కాబట్టి నేను మరి నాకు సహకారంగా ఉంటావు. మన కంపెనీలు ఉన్నాయి, పత్తిక అప్పటికే ఆయనకు పత్తి ఫ్యాక్టరీలు ఉన్నాయండి వాళ్ళ నాన్న, భక్త సింగ్ గారు వాళ్ళ నాన్న. అప్పటికైనా వాళ్ళ ఊర్లో ఆయన 2 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు. పత్తి కర్మాగారం అంటే మన ఇప్పుడు పత్తి మిల్లులు లేవన్నా ఇక్కడ లేవర్ కదా. అటువంటి ఆ కర్మాగారాలు ఆ టైంలో వాళ్ళ నాన్న కట్టిండు అని అంటే ఎంత ధనవంతుడు. మరి ఇవన్నీ చూసుకోవాలా నాన్న, ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి జర మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు పోవద్దు, నువ్వు రా అని వాళ్ళ అమ్మ బాగా వేసుకుంటూ అడిగిందట. వాళ్ళ భక్త సింగ్ గారు వాళ్ళ నాన్న కూడా ఎంతో బతలాడి అడిగినట. అయితే దేవుడు అప్పుడు ఆయనకు మరి ఆయన మాటని దేవుని సేవ పక్కన పెట్టి కుటుంబం తల్లిదండ్రులను మరి వాళ్ళని ఏడిపించకుండా మరి వాళ్ళ కోసం ఇంటికి వెళ్ళాలా, దేవుడు చెప్పిన మాట ప్రకారం మరి విడిచిపెట్టి సేవ చేయాలి. ఇప్పుడు ఆయనకు అక్కడ క్వశ్చన్ మాట దేవుని పిల్లరా, ఆ రైల్వే స్టేషన్ ఆయన ఏమన్నాడట, ఆయనకు దేవుడు ఈ వాక్యం గుర్తు చేశాడు, నాకంటే తల్లినైనను తండ్రినైనా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అనే ఈ మాట గుర్తు దేవుడు చేసినప్పుడు, దేవా ఓకే తండ్రి నేను నీకే లోపడతాను చెప్పి తల్లిదండ్రులతో ఏం చెప్పినాడంటే, అమ్మ నేను ప్రభు సేవ చేయకుండా, ప్రభు గురించి మాట్లాడకుండా నేను ఉండలేను, నేను దేవుని సేవ చేయకుండా ఉండలేను అని చెప్పి అక్కడి నుంచి తల్లిదండ్రులు ఇంటికి పంపించి ఆయన సేవకు వచ్చేసి కానీ ఇంటికి వాళ్ళతో వెళ్ళాడు. అంటే ఇప్పుడు దైవజనుడు తల్లిదండ్రుల కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? అట్లానే దేవుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా విడిచిపెట్టిందా? తర్వాత ఈయన చేతుల మీదనే వాళ్ళ నాన్న బాప్తిసం తీసుకుంది. తర్వాత వీళ్ళ అమ్మ కూడా రక్షణ పొందింది. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రక్షణ పొందింది అనేక. కాబట్టి దేవుని బిడ్డలారా మనం గుర్తుపెట్టుకుందాం. అంటే తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టాల్సి వస్తే దేవుని కంటే ఎక్కువ కాదని మరి తల్లిదండ్రులను పక్కకు పెట్టి మరి తర్వాత మొన్నొక ఆయన ఎప్పుడో మరి ఒక మంచి వాక్యం చెప్పే సహోదరుడు మరి ఆయన ఏం చెప్పిందంటే, ఆయనకు ఎక్కువ పరిచర్య పడుతుంది. ఎక్కువ పరిచర్య పడేసరికి పిల్లలను సరిగ్గా చూసుకోలేకపోయినాడు. ఊరికే పరిచర్యలు మీటింగ్లు ఈ మీటింగ్లు పరిచర్యల మీద బిజీగా ఉండి ఆయనకున్న 3 పిల్లలను అసలు ఈయన ఇంటికి వచ్చి పొద్దుంతా డ్యూటీకి పోతాడు, సాయంత్రం అంతా ఏంటిది సేవకు పోతాడు, ఇంకా నైట్ వస్తాడు, వెళ్ళిపోతాడు వాళ్ళ పొద్దున్నే. అసలు పిల్లల బాగోగులు కూడా ఏంటి చూసుకోలేదట. 85% మొత్తం వాళ్ళ భార్య మొత్తం పిల్లలను చూసుకున్నారు. అంతేనా? దేవుడు అయ్యా నా పిల్లల గురించి అంటే నీ భార్య చూసుకుంటుందని దేవుడు ఆయన తలపించేవాడు. ఈ రకంగా ఏం చేసినట్టే ఆయన ప్రతి మీటింగ్కి వెళ్ళటము, పరిచర్య చేయడం ద్వారా ఏం జరిగిందంటే ఆ పిల్లలంతా ఆమె భార్య ద్వారా దేవుడు వాళ్ళ కుటుంబాన్ని పోషించాడు. అంతేకాకుండా మరి పిల్లలు కూడా ప్రయోజకులైంది, దేవుడు వాళ్ళని ప్రయోజకులు చేసింది. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమించింది కాబట్టి ఆయన దేవుని ప్రేమించి ఆ పిల్లల కంటే భార్య కంటే కుటుంబాన్ని కంటే పరిచర్యను ఎక్కువ ప్రేమించి పరిచర్య చేసింది కాబట్టి దేవుడు ఆయన కుటుంబాన్ని ఎక్కడ ఏ విషయంలో తగ్గించలేదు. దేవుడు వాళ్ళకు మేలు చేసిన వాడు. ఎందుకంటే దేవుని నిమిత్తం ఏది కోల్పోయినా అది ఈ లోకంలో హింసలతో పాటు నిరంతరం పొందుతామని దేవుని వాక్యం సెలవిస్తాడు. కాబట్టి దేవుడు ఆయన దైవజనుడు గొప్పతనం ఏంటంటే ఆయన ఒక మరి ప్రభుత్వ ఉద్యోగి, మంచి ఆఫీసర్ పోస్టు, గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు, ఇంకా అంతకంటే పెద్ద గెజిటెడ్ నుంచి ఇంకా పైకి వెళ్ళింది. చివరికి రిటైర్మెంట్ రోజు
రిటైర్మెంట్ ఫంక్షన్ పెట్టుకుంటామంటే రిటైర్మెంట్ రోజు ఒక సంఘస్థులు అన్న మీరు తప్పకుండా ఇవాళ భరించండి మన దగ్గర రావాలని వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు ఈ రిటైర్మెంట్ పోవాలా అటు పోవాలా? ఇప్పుడు దేవుని ప్రేమించాలి. అసలు భార్య పిల్లల్నే తల్లిదండ్రులే ఎక్కువ నాకంటే ఎక్కువ ప్రేమించద్దని చెప్పిన ప్రభు ఇక రిటైర్మెంట్ ఫంక్షన్ పెట్టుకోవాలా బైబిల్ స్టడీకి పోవాలని ఆలోచన చేసి రిటైర్మెంట్ ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకొని ఎడిపోయాడు బైబిల్ స్టడీకి వెళ్ళి. నాకైతే దిమ్మ తిరిగింది. అన్ని సంవత్సరం 30 సంవత్సరాల పైన దోస్తులందరితోటి ఒక ఆఫీసులో పనిచేసిన ఆయన రిటైర్మెంట్ న్యాసంటోడు అయితే ఏం చేస్తారు అన్న ఈసారి కంపల్సరీ ఫస్ట్ రిటైర్మెంట్ ఫంక్షన్ అని గ్రాండ్గా పెట్టుకున్నాం అంతేనా కాదు. కానీ ఆ రిటైర్మెంట్ ఫంక్షనే క్యాన్సల్ చేసుకొని దేవుని సేవకి ముందు పెట్టుకున్నానంటే ఇంత గొప్ప దైవజనుడు. కాబట్టి దేవుళ్ళ భక్త శ్రీకాల తర్వాత అసలు దైవజనుడు ఉన్నారు కాబట్టి అంత పరిచర్య జరిగింది. కాబట్టి దేవుళ్ళ ఈ విధంగా తన కుటుంబం కంటే మరి కుటుంబానికి కంటే తల్లిదండ్రుల కంటే కూడా ఎవరిని ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఉన్నారు? దేవుని ప్రేమించిన వాళ్ళు. కాబట్టి దేవుళ్ళ మనం కూడా ఏం చేయాలా? యేసు శిష్యులు కూడా మొత్తం సమస్తం విడిచిపెట్టి వచ్చినాం అయ్యా అన్నారు. ఏమన్నారు? అయ్యా మేము సమస్తం విడిచిపెట్టి వచ్చినారు. వాళ్ళు విడిచిపెట్టి వచ్చారు చాలా మంది. కాబట్టి దేవుని పిల్లరా దేవుడు వాళ్ళకి ఏమీ తక్కువ చేయలేదు. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుని కంటే కుటుంబ సభ్యులను ఎక్కువ ప్రేమించద్దు, అట్లానే వాళ్ళని తృణీకరించద్దు. వాళ్ళతో త్రోసివేయడం కాదు, కానీ ప్రేమతో అన్ని విషయాలు వాళ్ళతో చెప్పి సమాధానంతో మనము పరిచర్యలో మనం కొనసాగే వరంగా ఉండాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 3వ అధ్యాయం 19వ వచనం. వెలుగు లోకంలో నుంచి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించింది. రైట్. ఇక్కడ మనుషులు దేని ప్రేమించారట? చీకటిని. చూడండి, ఈ లోకంలో మనుషులు దేని ప్రేమిస్తారట? చీకటి. అంటే ఆ తీర్పు వెలుగు లోకంలోనికి వచ్చని కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక దేని ప్రేమిస్తారట? చీకటినే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి ఎంత గొప్ప ప్రజలందరి కోసం, ఇగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఇగో మరి లోకమంతటి కోసం ఆయన పరలోక రాజ్యాన్ని ఎదురుపెట్టి భూలోకానికి వచ్చి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి ఆ దేవుడిని నిరూపించుకున్న తర్వాత కూడా అనేక మంది ఏం చేస్తారు? ఆయన దగ్గరికి రావాలి. ఎందుకు అంటే ప్రజలు దేన్ని ప్రేమిస్తారట? ఇప్పటికీ రక్షణ అడిగిన అనేకులు మనం చూసినట్లయితే చీకటినే ప్రేమిస్తారు. అంధకార సంబంధమైన వాటి కిందనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేని విధమైన మనం గుర్తుపెట్టుకోవాలా? మనం దేన్ని ప్రేమించద్దు? చీకటిని ప్రేమించద్దు, అంధకార క్రియలు. ఎందుకు అంటే దేవుని నీ వాక్యమే నీ వాక్యం నా పాదములకు. కాబట్టి దేవుని వాక్యం అనే వెలుగులో మనం నడవాలి, కానీ లోకమైన చీకట్లో మనం నడవకూడదు. అందుకనే దేవుని బిడ్డలారా మనము దేవుని వాక్యం. మూడోదిగా మనం గమనించినట్లయితే దేవుని ప్రేమించాలని చూడండి. మూడోదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 24. మత్తయి సువార్త 6:24. మత్తయి సువార్త 6:24. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు అన్నాడు. అంటే ఇక్కడ ఎవరిని చూడండి, 24వ వచనంలో మనం గమనించినట్లయితే ఒకరిని ద్వేషించి మరి ఒకరిని ప్రేమించదు, లేదా ఒకరిని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించదు. కాబట్టి దేని వల్ల భూలోకంలో యజమానులు లాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారట. ఒకరు ఎవరు? దేవుడు. ఇంకొకటి సిరి అంటే సంపద. అంతేనా కాదు? దేని వల్ల ఇంగ్లీష్ బైబిల్లో నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్ ఫర్ ఎయిదర్ హీ విల్ హేట్ ద వన్ అండ్ లవ్ ద అదర్, ఆర్ హీ విల్ బి డివోటెడ్ టు ద వన్ అండ్ డిస్పైజ్ ద అదర్. యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మనీ అని స్పష్టంగా ఉండదు. దేవునికి శరీరం దాసుగా ఉండాలంటే ఉంటే దేవునికి లేదా. కాబట్టి ఈ లోకంలో దేవుని ద్వారా ఒకరిని ప్రేమించి ఇంకోటి ద్వేషించడం అంటే ఏంటంటే దేవుని ద్వారా మనము
దేవుని కంటే మనీని ప్రేమించే అవకాశాలు వస్తాయి, దేవుని కంటే డబ్బును ప్రేమించే అవకాశాలు ఉంటాయి. ఈ లోకంలో చాలా మంది దేవుని కంటే డబ్బును ప్రేమించే వాళ్ళుగా ఉంటున్నారు. అనేక సార్లు మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. ఆదివారం డబ్బులు ఆ కూలి దొరికిందనుకో, సాధారణ ఆదివారం మంచి కూలి తీసుకొస్తారు. ఇప్పుడు ఆ కూలికి పోతామా, దేవుని మందిరానికి పోతామా? ఇప్పుడు డబ్బుల మీద ప్రేమ ఉంటేనేమో ఎడిపోతాం, ఖచ్చితంగా కూలికి పోతాం. మరి దేవుని మీద ప్రేమ ఉంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా మందిరానికి వస్తాం. అనేక సార్లు మనం ఎన్నిసార్లు తప్పించినాం అంటే దేవుని ప్రేమించినాం, ఈ డబ్బునే ప్రేమించినాం. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుని మందిరానికి వస్తే నువ్వు దేవుని కోసం ఏదో వదులుకుంటావో అది దేవుడు నీకు ఇస్తాడు. మామూలుగా కాదు, నూరంతలు కూడా ఇస్తాడు. నా కోసం ఏం పోగొట్టుకున్నా నూరంతలు ఇస్తా అని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డారా, మనము గమనించినట్లయితే ఈ డబ్బును ప్రేమించిన వాళ్ళు బైబిల్లో అననీయ సప్ఫీరా ఏం చేసిన పాపం, వాళ్ళు భూమి అమ్మిండ్రు. భూమి అమ్మి ఎవరి దగ్గర పెట్టారు? ఆ డబ్బు తీసుకొచ్చి, ద్రవ్యం తీసుకొచ్చి అపోస్తల ఫాదర్ కొంత దాచుకొని తీసుకొచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు వాళ్ళందరికీ ఏం ప్రేరేపణ ఇచ్చిందంటే, మీ భూములు జాగాల మొత్తం అమ్మి ఎక్కడ పెట్టాలా? ప్రతి ఒక్కరు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిండు, మీరు మొత్తం మీకు కలిగినంత అమ్మి తీసుకొని వచ్చి అపోస్తల పాదముల యుద్ధం పెట్టమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరు స్పష్టంగా వాళ్ళకు దేవుడే వాళ్ళ హృదయంలో నుండి ప్రేరేపించి చేస్తే, దేవునికి అనేకులు లోబడి ఆ పని చేస్తే వీళ్ళిద్దరే చేసిండ్రు, కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి పెట్టింది. పాపం వీళ్ళు మిస్టేక్ ఏంటంటే, అందుకనే డబ్బు మీద కొంచెం ప్రేమ ఉంటే దేవుని ఏం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ ఆలోచనని వాళ్ళు పక్క పెడితే అప్పుడు ఏమైంది? వాళ్ళు నమ్మడం పాలు కావాలి. కాబట్టి అనేక సార్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దేవుడు ఎందుకు అప్పుడున్న కమ్యూనిటీ ఆ విధంగా ప్రేరేపించున్నారంటే, అందరూ తమ ఏం చేసిందో తమకున్నదంతా తీసుకొచ్చి అపోస్తల పాదములు పెట్టి సమానంగా పంచుకొని అందరూ కలిసి ఉన్నారు. దీన్ని ఏమంటారు అంటే సమాజ స్థాపన అంటారు. సోషియాలజీ ప్రకారంగా ఏంటిది అనంటే సమాజ స్థాపన. సమాజ స్థాపన అంటే ఏంటంటే కమ్యూనిస్టుల వాంటెడ్ సిద్ధాంతం. కమ్యూనిస్టు పార్టీ ఈ సమాజ స్థాపన మీదనే ఆధారపడి ఉండదు. కమ్యూనిస్టు వాళ్ళు ఏం చేస్తారంటే, దున్నట్టు భూమి ఉండాలి, ఈయనకు అంత 100 ఎకరాలు ఏంది, ఈ 100 ఎకరాలు ఆసామి, 100 ఎకరాలు ఆయనకి ఎక్కడిది, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన అదేంది అని దున్నట్టు భూమి ఉండాలి. ఆయన ఒక్కది కాదు, అందరికీ ఉండాలి. భూములు అందరూ సమానంగా పంచుకోవాలి. దేశానికి వచ్చే ఆదాయాన్ని అందరూ సమానంగా పంచుకోవాలని ఈ కమ్యూనిస్టు అందరూ సమానత్వం రావాలా, సామ్యవాద సిద్ధాంతం అంటారు. అందరికీ అన్ని విధాలు అన్ని విషయాల్లో సమంగా పంచుకోవాలి, ఉండాలి అని దీని మీదనే కారల్ మార్క్స్ అనేది ఆయన, తర్వాత ఇంకొక ఆయన ఉంటాడు. వీళ్ళు మంచి మంచి సిద్ధాంతం తీసుకొని వచ్చారు. ఈ కారల్ మార్క్స్ ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు? సమాజవాద స్థాపన అనేది ఈ బైబుల్లో అపోస్తల కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన ఆ కార్యాన్ని బట్టే అబ్బా ఇట్లా ప్రజలు ఓడు ఎక్కువ ఓడు తక్కువ లేకుండా అందరూ సమిష్టిగా పంచుకున్నారు, అందరూ సమానం అయిపోయారు. ఇది కరెక్ట్ సమాజ స్థాపన, ఇది పర్ఫెక్ట్ మోడల్ అని ఆ క్యాపిటల్ ఏదో పుస్తకం పేరు ఏదో క్యాపిటల్ అనే పేరు మీద వస్తుంది. కార్ల్ మార్క్స్ దాని మీద రాశాడు. కాబట్టి ఇప్పటి వరకు ఇది ప్రపంచానికి ఈ సమాజం మొట్టమొదటి క్రైస్తవ సమాజం ప్రపంచానికి ఆదర్శం. ఏ దేశంలోనైనా ఎట్లా పరిపాలించాలా, ఎట్లా ప్రజలు సమానంగా ఉండాలా, ఎటువంటి తారతమ్యాలు లేకుండా, అది జెండర్ డిస్క్రిమినేషన్ కానీ లేదా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ లేకపోతే ఇంకేదైనా రంగు కుల మత జాతీయ భేదం లేకుండా సమాజ స్థాపన అందరూ మంచిగా ఉండాలా, యోగక్షేమంగా ఉండాలా అని అంటే ఉండాల్సినది ఇది. కాబట్టి అటువంటి టైంలో దేవుడు ప్రపంచానికి ఇటువంటి సమాజం ఉండాలని నేర్పిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో పాపం వీళ్ళు కొంచెం డబ్బు మీద ఆశపడి ఏం చేశారంటే కాబట్టి దేని పిల్లరా మనము దేని ప్రేమించద్దు, డబ్బులు. ఇంకా బైబిల్లో మనము చూసినట్లయితే బిలాము కూడా ఏం చేసినట్ట ఇంకొక దేవుని వాక్యం నుంచి కూడా మనం చూద్దాం. చూడండి, రెండవ పేతురు 2వ అధ్యాయం 16వ వచనం. 2వ పేతురు 2వ అధ్యాయం 16వ వచనం. దేని ప్రేమించాడు బిలాము? దుర్నీతి వల్ల కలుగు బహుమానం ఏం చేసిండట?
అబ్బా. కాబట్టి దేవుని బిడ్డమైన మనం కూడా ఇటువంటి దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని మనం ఏం చేయకూడదు, ప్రేమించాలి. ప్రేమిస్తే ఇప్పుడు బిలాముకు దొరికిందా? దొరకలేదు. అరే బాలకంటుడు వచ్చి అయ్యా వాళ్ళు ఇజ్రాయేల్ వస్తున్నారు, వాళ్ళు మన డేంజర్గా ఖచ్చితంగా మన ప్రతి ప్రజలను జయించుకుంటూ వస్తారు, మా దగ్గరికి ఇస్తాను, నువ్వు దేవుని యెహోవా ప్రవక్త కదా, నువ్వు కనుక వాళ్ళని చెప్పిస్తే వాళ్ళు అక్కడనే అందరూ చచ్చిపోతారు, ఇక వాళ్ళు మా మీదకి రారు, మమ్మల్ని నమ్మరు అని బాలకంటుడు ఏం చేస్తారంటే బిలాముకి ఏం చెప్తారంటే, జర నువ్వు వాళ్ళని వాళ్ళను దూషిస్తే నీకు ఇంత బహుమానం ఇస్తాము, ఇన్ని రకాలుగా నీకు ఇంత బహుమానం ఇస్తా అని చెప్పేసరికి పాపం ఈ బిలాముకి ఏమైంది, అబ్బా నేను ఒక్క మాట వాళ్ళకి చేపిస్తే నేను ధనవంతుడు అయిపోతా, ఒక్క మాట వాళ్ళకి చేపిస్తే నేను గొప్పనైతా. ఏం చేసిందనంటే ఆ బిలాము దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించి ఇజ్రాయేల్ ప్రజలను క్షమించాలని ప్రయత్నం చేశాడు, కానీ దొరికిందా? కాబట్టి దేవుని బిడ్డలైన మనము దుర్నీతి వల్ల కలిగే దేన్ని మనం ప్రేమించాలి. అర్థమైందా? దుర్నీతి వల్ల దీని అర్థమైందంటే కొందరు మనం రోజు సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్నాయి చూడండి, లక్షలు పోగొట్టుకుంటున్నారు సైబర్ నేరాలు. ఓకేనా? ఈ సైబర్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు మంచి ఆఫర్ వచ్చింది, ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఈ 10 లక్షల బహుమానం మీరు గెలుచుకోవచ్చు, ఈ 5 లక్షల బహుమానం మీరు గెలుచుకోవచ్చు అని కూడా పంపిస్తారు. పంపించగానే SBI వాళ్ళు మీకు ఫ్రీ రీఛార్జ్ చేస్తారు, ఇది లింక్ క్లిక్ చేసి 10 మందికి షేర్ చేయండి అని పెడతారు. తెప్పకు జనాలు ఏం చేస్తారంటే 10 మందికి కాదు 20 మందికి షేర్ చేసి ఇంకా ఏం చేస్తారు, ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది. ఫోన్ హ్యాక్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే మన అకౌంట్లో ఉన్న పైసలు ఏమైపోతాయి, వాన్ చేతులకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఎందుకనే ఏంటంటే ఇంట్లో కూర్చుండి ఏం పని లేకుండా ఈజీగా 5 లక్షల దాకాని టక్కున మనం మీద క్లిక్ చేస్తే ఏమైపోతాం. ఓ రోజు వాట్సాప్ గ్రూప్లో ఇది వచ్చింది, నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయాను, ఇది ఫేక్ రానన్న సంగతి నాకు కూడా తెలుసు. కొందరు ఫోన్లు హ్యాక్ వాట్సాప్లో హ్యాక్ అయిపోతున్నాయి, సేవకుల ఫోన్లు కూడా ఏమవుతున్నాయి, వాట్సాప్ హ్యాక్ అవుతున్నాయి. వాళ్ళ హ్యాకర్ చేతులు వాడు ఎక్కడో వాళ్ళ ఎక్కువనే ఉంటారు ఈ సైబర్ క్రైమ్ డేరా. వాళ్ళు మన ఫోను మొత్తం హ్యాక్ చేసి మన గ్రూప్ పేరు SBI గ్రూప్ అని పెడతారు, ఆ SBI లోగో పెడతారు, ఇవి పెట్టి ఇది క్లిక్ చేయండి, ఈ బహుమానం ఈ బెనిఫిట్ ఫ్రీగా వస్తాయని పెడతారు. పెట్టగానే అది జనాలు ఏం చేస్తారంటే నిజమే కావచ్చు అని. నేను ఒకసారి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయినా, నేను ఇది ఫేక్ అని నేను వదిలేసి జాగ్రత్త ఆయన అన్ని అడ్రస్ చేస్తాను. ఏ సార్ నువ్వు ఏం చెప్తానంటే నాకు ఇది గ్రూప్లో వచ్చింది, ఇది చేస్తే మన పైసలు వస్తాను, ఓ అది ఫేక్ అని చెప్పాడు. అంతే నువ్వు ఇంకా ఇవన్నీ ఆ బ్యాంకు బుక్ పెట్టుకున్నాడు, అది పెట్టుకున్నాడు, అన్ని అడ్రస్ చెప్తాను. 100 సార్లు మొత్తం ఉన్న పైసలు ఊడుస్తారు, జర 100 అని చెప్పాను చెప్పగా. కాబట్టి దేని పిల్లరా చాలాసార్లు ఈజీ మనీ అనే దానికి మనము అలవాటు పడకూడదు. ఏదైనా కష్టం చేసి సంపాదించుకోవాలి, కష్టపడి సంపాదించుకున్నది ఎందుకు పెట్టదట, కష్టం చేసి నువ్వు 6 దినాల కష్టపడి ఏం చేయాలన్న దేవుడు నువ్వు సంజాలని చెప్పేసాడు. మనం కష్టం చేసి లేదా కూలి, అందుకని అపోస్తలుడైన పౌలు మేము ఏం చేసినాము, రాత్రి బాగులు కష్టం చేసి ఆహారం తిన్నామని చెప్తారు. కాబట్టి అనేక అట్లని మరి దేవుని ద్వారా ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంది అని అంటే, ఏదన్నా పుణ్యానికి వస్తుంది ఫ్రీగా వస్తుందంటే దానికి ఎంతో నష్టం ఉంటుంది, దానికి ఎంతో ఇబ్బంది ఉంటుంది. అందుకని ఈ రోజులలో ఈజీ మనీ అని చెప్పి ఉన్నమని పోగొట్టుకునే వాళ్ళకి వచ్చాడు. మనం జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు ఈయన బిలాము అదే పని చేశాడు, అరే అని వస్తాయి కావచ్చు అనుకున్నాడు, సెటిల్ అవుతా అనుకున్నాడు, ఉన్నది నష్టపోయాడు. దేవుడు ఎవరితో బుద్ధి చెప్పాడు ఆయనకు, వాటితో బుద్ధి చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంకా దేవుని మనం ప్రేమించే వారంగా చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయం 4వ వచనం. 2వ తిమోతి 3వ అధ్యాయం 4వ వచనం. దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తారట, సుఖానుభవం. ఇందులో కూడా మనం పడిపోతున్నాం. దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామట, సుఖానుభవం. ఎన్ని గంటలు లేచి ప్రార్థన చేస్తున్నాం, తెల్లారుజాము లేచి ప్రార్థన చేయాలా. అయితే అనేక సార్లు మనం ఏం చేస్తామంటే దేవుడు వస్తే పడుకో, ఇప్పుడు పొద్దున్న లేచి ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మ మనలో ప్రేరేపిస్తే మనం చేస్తాం, అబ్బా నువ్వు కూర్చొస్తే పడుకుంటాం.
అమ్మో నేను పొద్దంతా పనిచేసి వచ్చిన పొద్దంతా తిరిగి వచ్చిన ఇంకొద్దు అనుకుంటా ఇంకొద్దు. మన శరీరాన్ని మనం ఏం చేయము, నిద్ర. అందుకనే ఈ కోచింగ్ సెంటర్లో చూడండి, మీరు నిద్రను కనుక బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు ఏం మీ జీవితంలో సాధించలేదు. అంతేనా కాదు? దేవుని వాక్యం కూడా చెప్తాను, నిద్ర మత్తు చిలుపు గుడ్డలు ధరించటకు కారణమగును. మనం దేవుని బిడ్డగా గుర్తుపెట్టుకుందాం, ఈ శరీరాన్ని బాగా ప్రేమించి సుఖపెట్టుకోవద్దు. మొన్న ఒక సైకాలజిస్ట్ చెప్తాడు పిల్లలకు స్కూల్లో, 25 సంవత్సరాలు కష్టపడి ఒక మంచి జాబ్ కొట్టుకోవాలి. 25 సంవత్సరాలు ఏం చేయాలని పిల్లగాడు 1వ తరగతి నుంచి జాబ్ వచ్చేంత వరకు దాదాపు ఒక 25 సంవత్సరాలు. ఫస్ట్ 25 సంవత్సరాలు నీ జీవితంలో నువ్వు కష్టపడి ఒక మంచి జాబ్ సంపాదించుకుంటే మిగిలిన బతుకంతా ఎట్లుంటమాట, సంతోషంగా ఉంటామాట. ఈ మొదటి 25 సంవత్సరాలు కనుక నువ్వు యూట్యూబ్లు, నువ్వు వాట్సాప్లు, నువ్వు మన వీడియోలు, యూట్యూబ్ అంటే వీడియోలు, ఓకేనా, ఆడుడు, ఓకేనా, క్యారమ్ కూడా ఆడుకున్నాడు, సోది ముచ్చట్లు పెట్టుకున్నాడు, గద్దల మీద కూర్చున్నాడు, ఓకేనా. ఈ కష్టపడే టైంలో శ్రమంతా వేస్ట్ చేయటం మాత్రం దేవుడు ఆశీర్వదిస్తాడా? దేవుడు ఏంటంటే నువ్వు కష్టపడి పైకి రా. దేవుడు కూడా అదే, నువ్వు కష్టపడే నువ్వు రావాలని దేవుడు అన్నా కాదు. అనేక సార్లు మనం ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చిన సమయము దుర్వినియోగం చేస్తాం, దేవుడు ఇచ్చిన ఆయుసు దుర్వినియోగం చేస్తాం, దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. కాబట్టి మనం దేవుని కంటే దేని ఎక్కువ ప్రేమిస్తుంటే మన శరీరాన్ని, మనసు నయనీయం, శరీరాన్ని నయనీయం. అందుకని ఒక వంగు వాళ్ళు అసలే ఈ నయనీయం రాదంట, పని చేయకపోతే అని నీ ఒళ్ళు అతనే ఎందుకు రాంటారు, అవునా కాదు? కాబట్టి గుర్తుపెట్టుకుంటాం, క్రీస్తు శరీరం అంతా ఏం చేయండట, శ్రమపడేమో అట్టి మనసును ఆయుధముగా. యేసుప్రభు శరీరం అంతా శ్రమపడ్డాడా, సుఖపడ్డాడా? శ్రమపడ్డాడు. ఈ శ్రమనే మనం కోరుకోవాలి. ఇక అంతేగాని హాయిగా పడుకుంటా ఈ రకంగా ఫుల్గా మన ఎప్పుడైతే సుఖాన్ని ప్రేమిస్తామో అన్ని దరిద్రాలు వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకుందాం. కాబట్టి దేని బిడ్డారా, దేని బిడ్డమైన మనం గుర్తుపెట్టుకుందాం, మనము సుఖానుభవం ఎక్కువ ప్రేమించద్దు, దేవుని కంటే ఎక్కువ ప్రేమించద్దు. తప్పకుండా మనము దాన్ని కూడా అవాయిడ్ చేసే వాళ్ళకు ఉండాలి. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, దేన్ని ప్రేమించాలని దేని వాక్యం చెప్తుంది. మొదటి యోహాను 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. 1వ యోహాను 2:15. లోకంలో ఉన్న వాటినైనా ఏం చేద్దాట, ప్రేమించకూడదు. ఎవడైనా లోకాన్ని ప్రేమించినాడలా ఇక్కడ స్పష్టంగా యేసుప్రభు శిష్యుడైన యోహాను చెప్తారు, లోకంలో ఉన్న వాటినైనాను ఇక్కడ కింది చదువు ఏమున్నదంట, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోద్గమమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయం గతించుకోను కానీ దేవుని చిత్తం ధరించేవాడు రైట్. కాబట్టి దేవుని బిడ్డలారా, లోకాన్ని ప్రేమించద్దు. క్రైస్తవుడు అయిన నీవు నేను ఏం చేద్దారా, లోకాన్ని ప్రేమించద్దు. లోకంలో ఉన్నది ఏమున్నది, శరీరాశ ఉన్నది. లోకంలో ఏమున్నది, నేత్రాశ ఉన్నది. లోకంలో ఏమున్నది, జీవోటం ఉన్నది. ఈ మూడింటిని మనం ఏం చేద్దాట, ప్రేమించద్దు. కాబట్టి దేవుని బిడ్డమైన మనం గుర్తుపెట్టుకుందాం, ఈ లోకస్తులందరూ ఈ మూడింట్లో అవుట్. అంతేనా కాదు? నేను చాలా మందిని చూస్తాం బయట, ఏంటంటే శరీరాశలో పడిపోయి ఇంకా అదే పంచాయతీలో చెప్పుకుంటారు, ఇక ఊరికే ఆ పంచాయతీలోనే అంటారు. కొంతమంది లోకస్తులైన స్నేహితులు నాకున్నారు, వాళ్ళ భక్తంతా చాలా మంది ఈ శరీరాశలో పడి అలానే కొట్టుకుంటారు, అదే పంచాయతీలు తీసుకెళ్తారు. ఇది అన్న పెడతారని పంచాయతీ నాకు చెప్పగలట, ఇదే కదా, ఓకేనా? ఇక వాళ్ళు ఎట్లున్నారంటే శరీరాశలో పడి లేవరు. కాబట్టి దేవుళ్ళమైన మనము శరీరాన్ని ప్రేమించద్దు, లోకాన్ని ప్రేమించాలి. ఇంకోటి ఏముంటుందట, నేత్రాశలో పడిపోతారు. కొత్త సినిమా వచ్చిన చాలు ఎక్కడ కూర్చుంటారు, మొత్తం టీవీ మీద కూర్చుంటారు. అంతేనా కాదు? ఓన్లీ చిత్తా పెట్టి కూర్చుంటారు. అంతేనా కాదు? కొంతమందికి దోస్తులు పోయింది, అన్న సినిమా చూస్తాను, సినిమా టాక్స్ ఎంత చూస్తాను, ఇక పని పక్క పెట్టి సినిమా చూసుకుంటారు. నాకు
అలా మేలు వచ్చింది వాళ్ళ అధికారులు ఇవి పంపి అవి పంపి నువ్వు దర్జాగా నువ్వు డ్యూటీ కొట్టి ఏదో ఒక సినిమా టైంలో కూర్చున్నావు నేను అనుకుంటా అంతేనా కాదు అంటే పని కొట్టి వల్ల ఏంటంటే నేను ఫ్యాన్స్ ఏంటంటే నేను ఫ్యాన్స్ నేను త్రాసాక ఏమైపోతున్నారు కాబట్టి దేని పిల్లలు మనము ఇప్పుడు మనకు తెలియకుండా దీని ఫ్యాన్స్ అయిపోయాం వీడియోలో ఫ్యాన్స్ అంతేనా కాదా నేత్రాస అంటే ఈ వీడియో ఎట్లున్నా చూడాలి ఈ వీడియో ఎట్లున్నా చూడాలి ఓన్లీ గుర్తుకుంటే కోపం వస్తుంది అంతేనా కాదా ఈ పదర కూడుకోగలం అలా కాదా కాబట్టి దేని పిల్లలా గుర్తుపెట్టుకున్నాను ఈ దీంట్లో పడిపోకూడదు సమయం మీరు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల ఏం చేయాలంటే మనము సమయాన్ని పోలేకుండా సద్వినియోగం చేసుకోవాలని దేని వాక్యం ఉన్నది అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఈజీగా నేత్రాశలో పడిపోతున్నాం ఎంతవరకు అంతవరకే మనం ఉపయోగించుకోవాలా ప్రార్థన చేసుకోవాలా ప్రభు ఈ నేత్రాశను జయించడానికి నాకు సాయం చేయండి మూడోగా చూసినట్టు ఏమున్నదట జీవ కుటుంబం ఇక ఎక్కడికో నేనంటే నేను గొప్ప అంటారు నువ్వు స్కూల్లో పో అలా మొదటి టీచర్ నేను గొప్ప అందరూ వేస్తారు నేను గొప్ప అన్నాడు ఇంకో ఎక్కడికో నువ్వు ఏ ఆఫీస్ పో ఇక్కడ అందరూ వేసి నేనే మంచిగా లేదా నువ్వు ఇంకేదైనా ఆర్గనైజేషన్ పో అక్కడ వీళ్ళందరికంటే నేను ఒకరికంటే ఒకరు నేనే గ్రేట్ నేనే గొప్ప నేనే గ్రేట్ చివరికి చర్చలలో కూడా ఏమైతే అంటారు నేనే గ్రేట్ నువ్వు వేస్ట్ నేను బెస్ట్ నువ్వు వేస్ట్ అన్న కాడికి వస్తాను అయితే దేవుని పిల్లరా ఈ జీవోటమాన్ని మనం కోరుకోరాదు లోకస్తులంతా జీవోటమం గురించే వాళ్ళ బతుకంతా నేను గ్రేట్ అనిపించుకోవడానికి ఎదుటోని ఎంతైనా బ్యాడ్ చేస్తారు వాళ్ళు పచ్చి రెండవతలాడి వాడు వేస్ట్ అని చెప్తారు ఓకేనా ఒక దైవ సేవకునికి ఒక దైవజనుడు ఆయన మంచి వాక్యం చెప్పాడు ఆయన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పెద్ద ఒక జాయింట్ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ ఆయన మీద డైరెక్టర్ ఉంటాడు డైరెక్టర్ కింద జాయింట్ డైరెక్టర్ అన్నాడు ఈయన మంచి ఈయన మంచి వాక్యం చెప్తాడు అన్నాడు ఆ డైరెక్టర్ అన్నాడు కదా ఆదివారం రేపు పలానా చోట మన శ్రీశైలం డ్యామ్లో పనిచేయాలి మీటింగ్ ఉంటుంది నువ్వు ఆదివారం రా అన్నాడు అంటే ఈయన అన్నాడు కదా ఈయన డైరెక్టర్ చెప్తాను వినాలి కదా ఈయన అన్నాడు సార్ నేను ఆదివారం చర్చికి పోతాను తప్ప నేను రాను అన్నాడు ఎవరిని అనుకుంటాను నేను ఎవరిని నేను చెప్తానా నా కింద నువ్వు నీ కింద నేనా సార్ నువ్వే కదా ఏందా అంటే నేను రానని చెప్పేసి చెప్తే ఆయన కక్ష కట్టుకొని నేను ఇది దలుచుకుంటే నీ జాబ్ కూడా బిగుతా నీకు తెలుసా అని అంటే ఒక 5 నిమిషాలు టైం ఇస్తానన్నమాట రీజన్ లెటర్ రాసిచ్చినట రీజన్ లెటర్ రాసిచ్చి ఏందా ఈ లెటర్ అంటే రీజన్ లెటర్ సార్ ఏంటంటే నేను దలుచుకుంటే జాబ్ తీసేస్తానన్నా కదా సార్ ఈ దేవుని ఆదివారం పక్కన పెట్టే జాబ్ నాకు వద్దు సార్ అని ఇచ్చినాడు మనమైతే సార్ తప్పసరి పోతూ ఉంటాం కానీ జ్ఞానేశ్వరుడు అయితే ఎంత మంచి దైవం చేయడం ఇలాంటి రాసి ఇచ్చినాడు ఇస్తే ఏం రాసిన వాళ్ళనంటే ఆదివారం పూట నన్ను మా డైరెక్టర్ గారు నన్ను పలానా డ్యూటీ చేయమన్నాడు కాబట్టి ఇది నేను క్రైస్తవునిగా వెళ్ళలేను ఇటువంటి పని నేను చేయలేను కాబట్టి ఈ ఉద్యోగం నాకు వద్దు నన్ను ఈ ఉద్యోగం నుంచి తొలగించగలను రాసినంటే ఈ లెటర్ నేను పైకి పంపిస్తే ఏమైంది తెలుసా కమిషనర్ అడిగిపోతే నాది కూడా పోతుంది మాత్రం ఆయన నువ్వు ఉండాలి ఇంకొక క్రైస్తవుని పిలిచినాడు అలా బాబు నువ్వు రేపు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నది ఇంజనీరింగ్ పని వెళ్ళాలి మాట వెళ్తా సార్ అన్నాడు వాడు అయితే అరే నీకంటే వాడే బెస్ట్ నువ్వు డూప్లికేట్ క్రైస్తవు మార్పికేట్ క్రైస్తవు అన్నమాట డైరెక్టర్ కాదు ఎంత గొప్ప విషయం అంతేనా కాదా అంటే దేవుని పిల్లమైన మనము మన ఇబ్రోలో ఎటువంటి మన అధిరత మారాలంటే ఆదివారం కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా పోదు అంటే ఆదివారం ఎంత జాబ్ తీసేసిన తీసేయి అంత మంచి భక్తులు ఉంది కాబట్టి అంత పరిచయం చేయగలుగుతున్నాం కాబట్టి దేవుని పిల్లరా మనము నేను అది గొప్ప ఇదే గొప్ప అదే గొప్ప అని ఉండరు దేవుని కోసం అయితే మనం తీసుకెళ్ళగలండి కాబట్టి మనం లోకాన్ని ప్రేమించని వారంగా మనం ఉండాలి ఆ చివరిగా ఇంకా మనం ఇంకొక 2 విషయాలు మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం ప్రకటన 12:11 ప్రకటన 12:11 చూడండి దేవుని పిల్లరా మరణం వరకు ఏం ప్రేమించని వాళ్ళంట వాళ్ళు రైట్ మరణము ఇక్కడ చూడండి వాళ్ళు ఏం ప్రేమించలేదు వాళ్ళు
తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అనేక సార్లు మొన్న ఒక దైవ సేవకుడు రీసెంట్ ఒక దైవ సేవకుడు ఏం చెప్పిందంటే, ఈ సువార్తకు ఆటంకం చేసే వాళ్ళు ఈయన బండికి కారు అడ్డం తీసుకొచ్చి రాడ్లు పట్టుకొని వచ్చినాడు. ఇప్పుడు మేము తలుచుకుంటే నేను ఏం చేస్తాను తెలుసా అన్నాడు. తెలుసు, చంపండి అన్నాడు. నువ్వు సువార్త చేస్తే నేను చంపుతానంటే ఓకే చంపండి సార్ అన్నాడు. అరే ఇంత సింపుల్ కంటున్నావు ఏంటి చంపమని? నువ్వు కారా అంటే గద గద వనకల్లా నువ్వు కారులో చిల్లరా రాడ్లు తీసుకొచ్చిల్లరా ఇక కొడతారా తలకాయ మీద ఇక చచ్చిపోతారా నేను గద గద అనుకుంటా అనకాలి. యేసు ఏమన్నాడు? ఈ ప్రాణం మీ దేహాన్ని చంపడానికి మీరు భయపడాలి. ఓకేనా? దేనికి భయపడాలా? ఆత్మను చంపి నరకం వేసడానికి భయపడాలి. అందుకనే దేవుని బిడ్డలారా, అనేక మంది దైవ సేవకులు ప్రాణాన్ని తెగించి ఏం చేస్తున్నారు? నార్త్ ఇండియాలో భయంకరంగా ఇప్పుడు మన సేవ సాగిపోతా ఉన్నాం. కారణం ఏంటంటే ప్రాణానికి తెగించి ముందుకెళ్ళిపోతారు. ఒక ఆయన ఎస్ఐని బెదిరించాడు, సువార్త ప్రకటించమని రాజ్యాంగం ఉన్నది, నువ్వు నా మీద కేసేస్తున్నావు, నేను నీ మీద కేసేస్తా, ఆపినందుకు నీ మీద కేసేస్తా. ఏది మన సేవకులు చూసినాము? ఎస్ఐనా బెదిరించారు. అరే ప్రచారం చేసుకోమని రాజ్యాంగం నాకు ఇచ్చింది, నువ్వెవరే ఆపడానికి? నాకు రక్షణ కల్పించాల్సింది పోయి నువ్వు నన్నే అది చేస్తావు అన్నాను. కనుక నేను దేవుడు కదా, ఎక్కడ దేవుడిలో నాట్య ఎక్కడ వాళ్ళు అరెస్ట్ చేసి బెదిరించుడు వరకే పోలీసుల పని. తిరిగి ఆ కోర్టుకు పోగిన జడ్జి ఏమంటాడు? వీళ్ళు ఏమైనా పెడతారంటే బలవంతంగా మతం మార్చాడు, బలవంతంగా చేసినట్టు వీళ్ళు పెడతారు. ఆడిపోతే ఒక్కరాడు ఎవరు బలవంతంగా నన్ను మార్చినని భారతదేశంలో ఒక్క కేసు లేదు ఇంతవరకు. నన్ను బలవంతంగా కింద డబ్బులు ఇచ్చి మార్చండి, దీని ఇది ఇచ్చి మార్చిన ఇంతవరకు ఒక్క ఎఫ్ఆర్ రిజిస్టర్ లేదు భారతదేశంలో. ఎట్లా మారిన మారిన వాళ్ళంతా దేవుని పరిశుద్ధాత్మ దేవుని కార్యం వాళ్ళు జరిగింది కాబట్టి వాళ్ళు మారేది. కాబట్టి దేవుని ద్వారా మనము ఈ ప్రాణాల విషయం ఎక్కడ వస్తుందంటే దేవుడు స్వార్థ చేసినప్పుడు వస్తుంది. కొన్నిసార్లు భయపడద్దు. కొన్ని చోట్ల మైక్ ఇట్లా మనం పెద్ద చేయాలనుకున్నప్పుడు పర్మిషన్ తీసుకొని పోవాలి. జనరల్ ఎవరికైనా షేరింగ్ చేసుకున్నప్పుడు పర్మిషన్ కూడా వస్తుంది. కాకపోతే మనం బలవంతం చేయలేదు. ఓకేనా? కాబట్టి దేవుని ద్వారా ప్రాణానికి మన ప్రాణం కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలట? కాబట్టి దేవుని ప్రాణం కంటే ఎక్కువ మన దేవుడిని ప్రేమించేవారని. ఇంకొకటి చూసుకొని మనం ముగించేసుకున్నాం. ప్రకటన 22:15. ప్రకటన 22:15. అబద్ధమును ప్రేమించి జరిగించేవాడు ఎక్కడికి పోతున్నాడ? మన జీవితంలో కొంతమంది వాళ్ళంతా అబద్ధం మీదనే జీవితం కట్టుకుంటారు. మనం అబద్ధాల మీద మన జీవితం కట్టుకోవాలి. ఓకేనా? అనేక సార్లు ఈ అబద్ధాన్ని ప్రేమించేవారని ఉంటున్నాం, అనేక సార్లు అబద్ధాలతో పడిపోయేవారని ఉంటున్నాం. అనేక సార్లు దేవుని బిడ్డమైన మనం ఈ అబద్ధాల మీద మన జీవితాన్ని కట్టుకోకూడదు. చాలా మంది వాళ్ళని దేవుడు సేవకు పిలవకున్నా నన్ను దేవుడు సేవకు పిలిచినట్టు ఉంటారు. అబద్ధం కాదా? అన కాదు. మళ్ళా తర్వాత ఇటు విషయాలు అటు చెప్పకుండా కావాల్సి అబద్ధాలు చెప్పి కుటుంబాలను పాడు చేస్తా ఉంటారు. అన కాదు, అబద్ధాలు చెప్పి ఈ అబద్ధాలు చెప్పి సేవకు పోవటము, అబద్ధాలు చెప్పి అది చేయడము, అబద్ధాలు చెప్పి కలవర పెట్టడము, ఈ అబద్ధాలు చెప్పి సంఘాలు పాడు చేయడం వల్ల చాలా మంది ఫస్ట్ ఉన్నారు. ఈ రోజులలో చాలా మంది ఉన్నారు. అన్ని అబద్ధాలే. అరే నాకు చాలా సార్లు అనిపిస్తుందా, అరే ఏంద్ర ఈ అబద్ధాలు, వీళ్ళు ఇంత పులిపీటెక్కి వాక్యం చెప్పుకుంటే ఈ అబద్ధాలు ఏంది? చాలా మంది బాగా అనిపిస్తుంది. చాలా సార్లు మన కోర్టుల కేసులు దైవసేవకులకు మన ఈ కొన్ని కేసులలో చూస్తే చాలా అబద్ధాలుగా పెడుతున్నారు వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళ అబద్ధాలను వాట్సాప్ గ్రూపులలో కూడా ఇప్పుడు పెడుతున్నారు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎందుకు ఈ అబద్ధము? ఈ అబద్ధంతో ఇటువంటి పరిస్థితి ఇవన్నీ చెప్తే మీకు రాజకీయం చెప్పినట్టు అయిపోయింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము అబద్ధం ఆడినా వెంటనే దేవుని దగ్గర ఏమైనా చిన్న చిన్న అబద్ధాలు అయితే వెంటనే దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవాలా. ఇక మీద ఆ అబద్ధం ఆడకుండా మనము ముందుకెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి. అంతేనా కాదు? అంతేగాని అబద్ధాల మీద జీవితం కట్టుకొని పోతే ఒక్కసారి కూలిపోతున్నాం. మనకేం పేరు అంత వీళ్ళు అబద్ధికులు అంటారు. మంచిదే. ఇప్పుడు నేను ఈ సంఘాలు కట్టుకున్నాను, నేనే కట్టుకున్నాను, అక్కడ అబద్ధం చెప్తే ఎవడో కూడా తెలుసుకుంటాడా లేదా?
నేను ఇది కట్టినా అని చెప్తే మీ ఒక ఆయన కట్టినా అని చెప్తాండే వాస్తవం ఆయన సంఘం అందరు కట్టుకున్నారు, వాళ్ళు సంఘం అంతా కలిసి కట్టుకుంటే నేను కట్టినాను చెప్పుకుంటే ఎంత అబద్ధం అది. ఈ అబద్ధం అనేది అలవాటు చేసుకోవద్దు, అంతేనా కాదు. కాబట్టి సేవలో మనకు అబద్ధాలు అనేది వ్యర్థం. కాబట్టి మన జీవితాన్ని పాడు చేసేట్టుగా ఉన్నాయి. సత్యం చెప్పు, సత్యం కోసం నిలబడు, సత్యం కోసం పోరాటం కావాలి. అందుకనే దేవుడి పిల్లమైన మనం గుర్తుపెట్టుకోవాలా, సత్యం పక్షాన నిలబడాలి, సత్యాన్ని ప్రేమించాలి. మరి గాయతోటి అనుకుంటా మరి యోహానే అంటాడు, మనము సత్యంను ప్రేమించే వారంగా ఉండాలంటాడు. సత్యంను ప్రేమిస్తున్నాం కాబట్టి మనకు నో ప్రాబ్లం అంటాడు యోహాను. కాబట్టి సత్యాన్ని ప్రేమించి సత్యాన్ని అధ్యాయాలు కానీ అబద్ధాలను ప్రేమించి ఈ అబద్ధకుల కిందికి మనం పోకూడదు. ఓకేనా? కాబట్టి అందుకనే అబద్ధ బోధకులు ఉంటారని దేవుడు భయంకరంగా హెచ్చరించింది. కాబట్టి దేని పిల్లమైన మనం గుర్తుపెట్టుకోవాలా, అబద్ధాన్ని ప్రేమించాలి, అబద్ధాన్ని అధ్యాయాలు. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మనము దేవుని ప్రేమించాలి అంటే దేవుని ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? ఉన్న హృదయంతో, ఉన్న ఆత్మతో, ఉన్న అన్ని రకాలుగా మన హృదయపూర్వకంగా దేవుని ప్రేమించాలి. ఈరోజు దేవుని ప్రేమించినట్టు ఏం నేర్చుకున్నామంటే దేవుని గొర్రె పిల్లలను మేపడం, దేవుని గొర్రెలను కాయటం. దీని అర్థం మీద దేవుని పని చేయడం. దేవుడు నీకు ఏదో ఒక వరం ఇచ్చిండు, ఆ పని దేవుని సంఘాని కోసం ఉపయోగించుకుంటుంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నాడు. ఒక్కటే, నువ్వు దేవుని పని చేస్తున్నావు అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. ఓకేనా? ఇంకో రెండోదిగా దేవుని ప్రేమించడం అనేది ఇంకో సబ్జెక్ట్ ఉన్నది, దాని తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే దేవుని ప్రేమించడం ఇలా నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే దేవుని పని చేయాలా, దేవుడు నీకు ఏ వరం ఇచ్చిండో అది సంఘంలో ఉపయోగించాలా. దేవుని ప్రేమించద్దు ఇలా కొన్ని విషయాలు చూసుకున్నాం. మొట్టమొదటి దేన్ని ప్రేమించద్దు? దేవుని కంటే ఎక్కువ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ప్రేమించాలి. దేవుడు వాళ్ళని దీవిస్తాడు, కానీ దేవుని పని కంటే ఎక్కువ వాళ్ళని ప్రేమించాలి. ఓకేనా? రెండోదిగా మనం గమనించినట్లయితే చీకటిని ప్రేమించాలి, అంతేనా కదా? చీకటిని ప్రేమించాలి. మూడోదిగా మనం చూసినట్లయితే డబ్బులను ప్రేమించాలి. డబ్బే శాశ్వతం కాదు, డబ్బు మీద పరిగెత్తాలి, డబ్బు కోసం మీటింగ్లు పోగొట్టుకోకూడదు. తర్వాత చూసినట్లయితే దేన్ని ప్రేమించద్దు? సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించద్దు. ఈ శరీరాన్ని బాగా ప్రేమించి దాన్ని సుఖపెట్టుకోవద్దు, నలగొట్టాలి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నలగొట్టుకున్నాడు. తర్వాత దేన్ని ప్రేమించద్దు? ఈ లోకాన్ని, దుర్నీతిని ప్రేమించద్దు. ఏం ప్రేమించద్దు? దుర్నీతి వల్ల కలిగే ఈజీ మనీ అని కానీ ఆ దుర్నీతి వలన కలిగే ఏదైనా రాంగ్ రూట్లో వచ్చే ఏదైనా మనం దాన్ని ప్రేమించాలి. తర్వాత ఈ లోకంలోని ప్రేమించాలి. లోకంలో ఏమైనాయట? శరీరాశ, నేత్రాశ, జీవనం, ఈ మూడింటిని మనము ప్రేమించకూడదు. తర్వాత మనం గమనించినట్లయితే దేన్ని ప్రేమించద్దట? మన ప్రాణాన్ని కూడా మనం ఎక్కువ ప్రేమించద్దు. దేవుని కోసం అవసరమైతే మనం ప్రాణం పెట్టే వాళ్ళని సిద్ధపడాలి, అంతేగాని వెనుకాడదు. చివరికి దేన్ని ప్రేమించద్దట? అబద్ధాన్ని ప్రేమించద్దు. అబద్ధాన్ని ప్రేమించద్దు. మనం సత్యాన్ని ప్రేమించి సత్యంలో మనము నిలబడి మన జీవితాన్ని కట్టుకునే వారని కూడా. ఈ విధంగా మనము దేవుడు మనల్ని దీవించుకోవాలి.